రైతులకి బాగోలు చేయడానికి రైతులు అద్భుతంగా ఉండాలని ఒక గొప్ప ఆలోచనతోని రైతుని రాజు చేయాలని ఇలా కేసీఆర్ గారి ఆలోచన ఉంటే ఇలా అన్నీ కూడా ధ్వంసం చేసుకుంటూ పోతే ఇది ఏం పద్ధతి? ఏం మాట్లాడుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇలా దీంతో పాటు ఇలా సరే ఒక నిమిషానికి ఇలా నిజంగానే ఒక నిమిషానికి పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్పింది నిజమే అనుకుందాం, కుంగిపోయిందని. కుంగిపోయి ఉంటే ఆ డ్యామ్ని కట్టిన కాంట్రాక్టర్ ఎవరు? రాఘవ కన్స్ట్రక్షన్స్. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిది? ఇలా రెవెన్యూ మినిస్టర్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది రాఘవ కన్స్ట్రక్షన్స్. అది కట్టింది తనే కదా. మరి ఇలా తను కడితే ఇలా కంపెనీని బ్లాక్ లిస్ట్ పెట్టుంది. ఇలా 1000 కోట్ల రూపాయల టెండర్ వర్క్లు, రోడ్లు కావచ్చు, డ్యాములు కావచ్చు, 1000 కోట్ల రూపాయలు ఇలా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు కదా. ఇలా బ్లాక్ లిస్ట్లో తనని పెట్టి అవన్నీ కూడా బ్లాక్ చేసి ఆ టెండర్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయరు. మరి మీరు చెప్పిందే నిజమైతే ఆ టెండర్లు క్యాన్సిల్ చేయరి. బ్లాక్ లిస్ట్ ఈ కంపెనీని పెట్టి టెండర్లు క్యాన్సిల్ చేసి రీటెండర్స్ కాల్ఫర్ చేయండి. నోటికొచ్చింది. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నారాయణపేటలో కూడా ఆయనవే టెండర్, ఆయనే రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇచ్చిరు కదా టెండర్లు, 1000 కోట్ల రూపాయలు ఇచ్చిరు కదా. మరి మీరు చెప్పిందే నిజమై ఉంటే మరి వాళ్ళ బ్లాక్ లిస్ట్లో పెట్టి ఆ టెండర్లు క్యాన్సిల్ చేయండి. కానీ నోటి ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, మేము ఏది పడితే అది మాట్లాడతాం, దబాయిస్తాము, మేము మాట్లాడింది చెప్పింది వినాలే అన్నట్టు మీరు అడితే ఎవడు భయపడేటోడు లేడు. మీరు మాట్లాడే ప్రతి మాటని అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా అందరు కూడా మీరు మాట్లాడింది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నేను అక్కడ లోకల్లోనే, నువ్వు కూడా లోకల్లోనే కదా, దా పోదాం. మళ్ళా మొత్తం ఊరోళ్ళని ఇక్కడికి సంబంధించిన ఊరోళ్ళని అందరినీ తీసుకొని అడిగి పోదాం, దా ఇద్దరం కలిసి పోదాం, పా ఆడ చూద్దాము. నీకు డౌట్ ఉంటే నేను చూపించింది తప్పై అని ఉంటే రైతులతో చెప్పి అక్కడ చూద్దాంపా. కేవలం హషప్ చేయడానికి ఎవరిని కాపాడుతుర్రు? దేనికి కాపాడుతుర్రు? కేసీఆర్ గారు ఆడ అద్భుతంగా 23,52,00,000 చిల్లరతోని ఇలా అద్భుతమైన చెక్ డ్యామ్ పెడితే కట్టిస్తే ఆ చెక్ డ్యామ్ని ఇలా మీరు కూలగొట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? ఇలా నిన్న వచ్చి హరీష్ రావు గారు చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? అధికారంలో మీరే ఉన్నారు కదా. ఇలా ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను. ఇలా పార్లమెంట్ సభ్యులు, ఇలా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు కూడా ఇలా అదే పార్లమెంట్లో, అది మన కాన్స్టిట్యున్సీ కదా బండి సంజయ్ గారు, అది అక్కడ నేను శాసనసభ్యుని, మీరు పార్లమెంట్ సభ్యులు, ఆడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే నేను ఎమ్మెల్యే అయినా, అక్కడ ఉన్న రైతులు ఓట్లేస్తేనే మీరు ఎంపీ అయినరు. మరి ఇలా వాళ్ళ మీద మీకు ప్రేమ లేదా? ఇలా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఇలా మీరే కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు, ఇలా మీరే ఇలా అక్కడ పార్లమెంట్ సభ్యులు, మరి ఇలా దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేపియండి. ఎందుకు వేపియరు? ఎందుకు స్పందించరు? ఆశ్చర్యం కలిగించింది నాకైతే. నిన్న బండి సంజయ్ గారు కూడా నిన్న లెటర్ పెడతారు, ఇది నాణ్యత లోపమని. అంటే మీరు హోమ్ మినిస్టర్ ఉండి ఇలా ఇప్పుడు మీకు ఆ జెలిటన్ స్టిక్స్, వాడు జెలిటన్ పెట్టిన వీడియోలు మీకు ఇలా మీడియా ద్వారా మీరు కూడా చూడండి. బండి సంజయ్ గారు ఇలా మీ పోలీసు వాళ్ళని మిమ్మల్ని మిస్గైడ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న పోలీస్ శాఖ అధికారులందరూ ఎట్లున్నారు? ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పింది వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళని నమ్మి మీరు మాట్లాడి స్టేట్మెంట్లు ఇస్తే ఏందన్నట్టు దీన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఆనాడు డీటెయిల్గా నేను పోను, డీటెయిల్గా మళ్ళీ ప్రవీణ్ అన్న చెప్తారు. ఆనాడే ప్రవీణ్ అన్న గారు ఇలా బ్లాస్టింగ్ కాళేశ్వరంది కూడా వీళ్ళు ఓట్ల కోసము కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ దగ్గర బ్లాస్టింగ్ చేసిండ్రు వీళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు బ్లాస్టింగ్ చేసిండు. బ్లాస్టింగ్ చేసి దొరికింది ఆనాడు ఆ రోజు మేము బిజీగా ఉన్నాము, ఎలక్షన్ల హడావిడిలో ఉన్నాము. వీళ్ళు దొంగ పనులు చేసి ఆ రోజు బ్లాస్టింగ్లు చేసింది మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న గారు ఇంతకుముందు మీకు చెప్పిండు. బరాబర్ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు బ్లాస్ట్ చేయించిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీ గుండాలు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాండ్ మాఫియా గుండాలు ఇవాళ అడ్డంగా మన భూజనపేట అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తనుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది
బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే, ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డని బ్లాస్ట్ చేసిన అన్ని నిజాలు మొత్తం కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా, ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నాయి కదా. ఖచ్చితంగా బ్లాస్ట్ చేసింది వాళ్ళే, ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళని సిబిఐ ఎంక్వైరీ ఎట్లా కాళేశ్వరం మీద చేస్తున్నారు కాబట్టి దాని మీద ఇది సీరియస్ ఎంక్వైరీ ఇది కూడా యాడ్ చేయరి, దాంట్లో చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ, దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా బ్లాస్టింగ్ చేసింది మీకు తెలుసు. ఇలా పెద్దపల్లి మండలంలో ఓదేలు మండలంలో ఉన్న రైతులు కూడా ఆలోచన చేయాలి. అది బ్లాస్టింగ్ చేసిర్రా చేయలేదా? ఇలా కౌశిక్ రెడ్డి చెప్తుంది నిజమా అబద్ధమా? ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్తుంది నిజమా అబద్ధమా? మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆడ స్థానికంగా ఏమైంది, ఆ చెక్ డ్యాంల వల్ల మీకు ఎంత లాభమైంది, ఇలా చెక్ డ్యాంలు కూలిపోతే ఎంత ఇబ్బంది పడతా ఉన్నాము. ఇప్పుడు నార్లు పోసుకున్నారు అందరూ, ఇలా ఫ్రెష్గా ఇప్పుడు నాట్లు వేసుకోవాలి, ఇలా నీళ్లు మొత్తం కూడా కొట్టుకపోయినాయి. మరి దీన్ని ఇబ్బంది పడ్డది ఎవరు? రైతులు కాదా? ఇలా దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గౌరవనీయులు పెద్దలు ఇరిగేషన్ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా అది కంప్లీట్ చేసి అది ఇప్పుడు రైతులను మళ్ళీ మనం ఆదుకోవాలని మా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో సంబంధించిన రైతుల పక్షాన మరియు ఓదేల మండలం పెద్దపల్లి మండలం సంబంధించిన రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి మా రైతులని ఆదుకోవాలని ఇలా మంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి అని నేను ఎందుకు చెప్పలేదంటే, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు విజ్ఞులు, మీరు అట్లీస్ట్ ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మూర్ఖుడు, ఈయన ఒక శాడిస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ అయిపోయింది, ఆ పిల్లర్ని వాళ్ళు ఫ్రీగా చేసిపోతా ఎల్ఎన్టీ వాళ్ళు అంటే వాళ్ళకి కేసులు పెడతానని అది రిపేర్ చేయడు. ఇప్పుడు ఈడ చూస్తుంటే పెద్దపల్లి ఎమ్మెల్యే గారేమో అదో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు విచిత్రంగా మాట్లాడుతున్నారు. కానీ మా రైతులు ఇబ్బంది పడుతుర్రు. మరి మీరు విజ్ఞులు, మీరు దయచేసి మీరని ఆలోచిస్తారు కాబట్టి రైతుల పక్షాన కాబట్టి డైరెక్ట్ మిమ్మల్నే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా అని చెప్పి